అందరికీ నమస్కారం అండి. ఈ ఒక్కటి మనలో అలవర్చుకున్నామంటే మనిషి ఏదైనా సరే తప్పకుండా సాధించగలడు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాజిటివ్ వెబ్స్ ఇన్ తెలుగు. ఈరోజు మనం మౌనం ఎంత గొప్పదో తెలుసుకోవాలంటే, మౌనం అనేది మనిషికి భగవంతుడు ఇచ్చిన ఒక వరం. కొన్నిసార్లు మౌనం మనల్ని ఆపద నుంచి కూడా గట్టెక్కించేస్తుందండి. మౌనంలో గొప్ప గొప్ప పనులు కూడా అనుకోకుండా జరుగుతూ ఉంటాయి. గౌతమ బుద్ధుడు, రమణ మహర్షి లాంటి మహానుభావులు మౌనం యొక్క రుచిని పొందినవారు కాబట్టి వాళ్ళు అంత గొప్పవారయ్యారు. మౌనం అంటే మాట్లాడకుండా ఉండటం అనే అర్థం కాదు. వ్యర్థమైన మాటలు మాట్లాడకుండా ఉండటం, ఉపయోగం లేని మాటలు కూడా దూరంగా ఉండటం. మౌనంలో ఉన్న వివేకాన్ని స్వాగతించాలి, కానీ అవివేకాన్ని ప్రదర్శించకూడదు. స్వప్రయోజనం కోసం మౌనంగా ఉంటే అది మౌనం కాదు. 10 మంది ప్రయోజనాలకు మౌనాన్ని ఉపయోగించాల్సిన అవసరం ఎంతగానో ఉంది. మనలోని ఇంద్రియాలు కట్టుబాటు చేయడానికి మౌనం ఒక సహకారికంగా చేస్తుంది. ఎవరైనా సరే నీ మీద కోప్పడి నువ్వు చెప్పిన మాట అర్థం చేసుకొని పరిస్థితుల్లో నువ్వు కోప్పడి నీ శక్తిని వ్యర్థం చేసుకునేదానికంటే మౌనంగా ఉండడం వల్ల చాలా మంచే జరుగుతుంది. వ్యసనాలని ఎవరైనా సరే దగ్గరికి చేర్చాలని ప్రయత్నం చేస్తే మౌనం అక్కడ నుంచి నిష్క్రమించడంతో ఎంతో మంచి మనకు కలుగుతుంది. వ్యసనాల విషయంలో వద్దు అని చెప్పడం కోసం చర్చ పెట్టుకుంటే ఎదుటివారు తమ మాటలను మన మాటలతో ఎక్కువ చర్చ పెట్టి మన మాటల్ని లాక్కొనేవచ్చు. కాబట్టి మౌనంగా వెళ్ళిపోవటం చాలా వరకు మంచిదండి. అసలు భగవంతుని సాధనకు మొట్టమొదటి ఆయుధమే మౌనము. మౌనంగా ఉంటూ ఒక్కసారి సృష్టిని చూస్తే సృష్టి రహస్యమే అవగాహన మనకు అవుతుంది. మనం ఎంతో శక్తివంతమైనదో మౌనం మనకే తెలియజేస్తుంది. మౌనం అనేది అటు భౌగోళిక విషయంలోనూ ఇటు ఆధ్యాత్మిక విషయంలోనూ మనకు ఎంతగానో తోడుగా నీడగా కనబడుతుందండి. ఎంతోమంది సాధకులు మౌనంతో భగవంతుడిని దర్శించారు, భగవంతుని రహస్యాలు శోధించగలిగారు. భగవంతుడే అసలు శబ్దం లేని నిశ్శబ్దుడు. అటువంటి పరబ్రహ్మానంద స్వరూపాన్ని మౌనం అనే వివేకంతో మనం సాధించవచ్చు. గుడిలోకి వెళ్ళిన 10 నిమిషాలు మౌనంగా కూర్చుంటే తెలియని ఒక మంచి అనుభూతి కలుగుతుంది కదా. శాశ్వతమైన పరబ్రహ్మ కోసం ఆ మౌనాన్ని అంకితం చేస్తే ఇంకా ఎంత మంచి అనుభూతి వస్తుంది చెప్పండి. అదే మోక్షం, జన్మలో లేని ముక్తి, మన జన్మకు సార్థకమయ్యే ఒక అర్థం అనేది తెలుస్తుంది. ఎవరైనా చనిపోయినప్పుడు మౌనం పాటించమంటూ ఉంటాం ఎందుకు? మౌనం అనేది ఆత్మశాంతికి ఒక వరం, ఒక దారం లాంటిదన్నమాట. మనసు క్రమశిక్షణలో పెట్టే గురువు లాంటిది. మనసులోని మొదటి 2 అక్షరాలతో మౌనంలోని 2 అక్షరాలు దగ్గర సంబంధం ఉంది కాబట్టే మౌనంతోనే దైవాన్ని సాధించవచ్చని చెప్పి మన పెద్దవాళ్ళు, మన గురువులు ఎంతోమంది మనకు బోధించారు. కాబట్టి ఎప్పుడు మాట్లాడాలో తెలిసిన వాడే నిజమైన మనిషి. అవసరం లేని దగ్గర మౌనంగా ఉన్నవాడు తెలివైన మనిషి. కాబట్టి అనవసరమైన మాటలకు దూరమై మనము ఏది చెయ్యాలో అది మాత్రమే చేసుకుంటూ పోతే మన లక్ష్యాన్ని సాధించగలమని మౌనమే తెలుపుతుందండి. అలాగే గురువు యొక్క ప్రాముఖ్యత గురించి చెప్పుకోవాలంటే, గురువు అనేవాడు భగవంతుని చూపువాడు. భగవంతుని తత్వం గురించి మన హృదయాల్లో బీజాలు వేసేవాడే గురువు. ప్రస్తుతం ప్రపంచంలో భగవంతుని చూపు గురువు దొరకడం చాలా కష్టం. గురువు లేకుండా భగవంతుడిని చూడటం ఎలా అంటే, ఎంతోమంది గురువులు ఎన్నో అద్భుతమైన దర్శనాలు పొంది వారి తత్వాలు తెలుసుకుని చివరకు ఆ పరబ్రహ్మానందంలో లీనమైన వారు, వారి అనుభూతులు చాలా చక్కగానే మనకు చదువుకొని ఉన్నాం కదా. అలా మనం చదివి ఆకలింపు చేసుకొని వాటిలో ఉన్న గురువుని దర్శించుకోవాలండి. ఎందుకంటే భగవతత్వం అనేది ఒకేలా ఉంటుంది. అది మనం అర్థం చేసుకునే సమయాలలో రకరకాలుగా మారి భగవంతుని కొలిచే విధానంలో కూడా మార్పు అనేది తీసుకొస్తుంది. ఆ మార్పు అన్ని మతాలు అంటే అసలైన భగవతత్వం ఏమిటో అనేది తెలుస్తుంది. ఆ తత్వాన్ని మనకు బోధపడితే అది మనకంటే అర్థం చేసుకుంటే మనకంటే అదృష్టవంతులు ఇంకెవరూ ఉండరు. వాటన్నిటినీ మనం అభ్యాసనం చేసుకోవాలి. ఏమైనా ప్రశ్నలు వస్తే సుదీర్ఘంగా ఆలోచించాలి. మనకి మౌనం పరిష్కారం ఎలా చూపుతుందో అలాగే మన ప్రయత్నం అనేది కూడా ఉండాలి.
మన హృదయంలో ఉన్న భగవంతుడినే ఒక విధంగా మనసుతో మనం మాట్లాడుకోవాలి. అంతేగాని ఇది నాకు అర్థం కావడం లేదని తలలో బాదుకోవటం, అలాగే భగవంతుడిని పూజించేది శాంతి కోసం కాదు, అశాంతి కోసం కాదు. మన ప్రపంచంలో ఎంతోమంది సాధకులు సాధనలు చేస్తూ ఉంటారు. వారి చేతన చే సాధన గురించి అడిగితే వారికి తెలిసిందే చెప్తారు కదా. ఇది మీ మనసులో సరైనది అనిపిస్తే దాని గురించి ఆలోచించాలి. ఎందుకంటే భగవద్గీతలో మన శ్రీకృష్ణుడు చెప్పాడు, స్వధర్మం చాలా గొప్పది, పరధర్మం భయంకరమైనది అని. దీన్ని ఎప్పుడూ మనం గుర్తుంచుకోవాలండి. నిరంతరం భగవంతుని చింతనే ఉంటూ భగవంతుణ్ణి చూడలేకపోతే నేను భరించలేను అన్న దృఢతత్వంలో ఉంటే భగవంతుడే గురువు రూపంలో మనకు దిగి వస్తాడన్నమాట. నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ తానే నడుచుకుంటూ వచ్చి బ్రహ్మోపదేశం చేసి తనలో కలుపుకుంటాడు భగవంతుడు. అందుకు ముందు మనం చేయవలసింది సాధన. భగవంతుడిని కిందకు రప్పించే వైరాగ్యాన్ని మనం పెంచుకోవాలి, సమకూర్చుకోవాలి. అటువంటి వైరాగ్యాన్ని పొందడానికి మన ముందు ఎన్నో పుస్తకాలు ఉన్నాయి కదా, వాటిని చదివి దైవానికి అంకితం అవ్వాలి. మన సాధన ఎప్పుడైతే పరిపక్వం వస్తుందో అదే భగవంతుని రాకకు గుర్తు అని అర్థం చేసుకోవాలి. మన మనసుకు తెలుస్తూ ఉంటుంది. ఎందుకంటే మన హృదయంలో దేవుడు మనకంటే వేగంగా మన వైపు చూస్తూ ఉంటాడు. కాబట్టి గురువు గురించి ఆలోచించకుండా మనం ఎంత భక్తితో ఉన్నాం, ఎంత వైరాగ్యంతో ఉన్నాం, గురుపదేశానికి ఎంతవరకు మనం అర్హులం అని ఆలోచించే ముందు గురువుని నేర్చుకుంటే, గురువుని గౌరవించి ఆయన్ని మనం మెప్పు పొందగలిగామంటే మనం దైవత్వానికి దగ్గరైనట్టే. ఎందుకంటే మనకు ప్రత్యక్షంగా కనిపించే భగవంతుడు, దైవం కూడా ఒక్కటే, గురువు కూడా ఒక్కరే అని చెప్పారు కదా. తల్లి, తండ్రి, గురువుని మించిన దైవం లేదని మనకు ఎప్పుడో తెలుసుకున్నాం. కాబట్టి గురువుని గౌరవించాలి. ప్రతి ఒక్కరికి ఏదో ఒక పని చేసుకోవాలంటే తప్పకుండా గురువు అనేది కంపల్సరీగా ఒక చిన్న విషయంలో మనకు అవసరం వస్తూ ఉంటుంది. కాబట్టి గురువు లేని విద్య, గురువు లేని సాధన వ్యర్థం అని చెప్పి మనకు ఎప్పుడో వచ్చి మన పురాణాలలో మన గురువులు చెబుతూ ఉన్నారు. కాబట్టి ఇది అక్షరాల నిజం. కాబట్టి గురువుని గౌరవించాలి. వాళ్ళ గురువుకు అనేది మన నమస్కారం అనేది ఎప్పుడు కూడా కృతజ్ఞతతో ఉండాలి అని చెప్పి తెలుపుకుంటున్నానండి. ఇప్పుడు చెప్పిన ఈ మాటలు కూడా మీకు అందరికీ నచ్చుతున్నాయి అనుకుంటున్నాను. ఒక మోటివేషనల్గా మౌనం ఎంత గొప్పదో అలాగే గురువు కూడా మన జీవితంలో అంతే గొప్పవారు అని తెలుపుతూ ఈ వీడియో ఇంతటితో క్లోజ్ చేస్తున్నానండి. తప్పకుండా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మరి కొంతమందికి షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు హ్యావ్ ఎ గుడ్ డే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.